గాంధీ. డెఫినెట్ గా మా సిద్ధాంతం వేరు, మా పార్టీ వేరు. కాంగ్రెస్ కి మాకు విధానపరంగా ఘర్షణలు ఉండొచ్చు, ఇప్పుడు కూడా విధానపరంగా చాలా ఉన్నాయి. కానీ ఐ లైక్ గాంధీ, ఐ లైక్ సోనియా గాంధీ, ఐ లైక్ రాహుల్ గాంధీ, ఐ లైక్ రాజీవ్ గాంధీ, ఐ లైక్ నెహ్రూ, ఐ లైక్ సుభాష్ చంద్రబోస్, ఐ లైక్ భగత్ సింగ్, అందరినీ. ఎందుకంటే గాంధీ, మహాత్మా గాంధీ ఏం చేశాడండి దేశం కోసం? ఏం చేశాడు చెప్పండి? ఏం దుర్మార్గం చేశాడని చంపేశారండి? ఏం దుర్మార్గం చేశాడని చంపారు? చంపిన వాళ్ళు ఎవరు? ఆయన ఎందుకు చంపారు ఆయన్ని? రఘుపతి రాఘవ రాజారాం తేరా నామ్ అల్లా, అది కదా ఆయన చెప్పింది. ఇద్దరు ముస్లింలు హిందువులు ఘర్షణలు వద్దు, కలిసి ఉండమని చెప్పినందుకు ఆయన చంపి ఇవాళ ఆయన పేరు కూడా లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, కుట్ర అందులో ఉందని ఇవాళ దేశానికి అర్థమైంది. నేను అంటున్నాను, రామ్ పేరు పెడితే ఎవరు కోపం రాదు. రామ్ అంటే అందరివాడు. ఆయన కూడా హే రామ్ చనిపోయేటప్పుడు ఆయన అన్నాడు కదా అని చెప్తున్నారు ఇప్పుడు కథలు. నాకు అర్థం కావట్లేదు. రాముడు ఎక్కడ ఉండాలి సార్? దేవుడు ఎక్కడ ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి. మహాత్ముడు మనుషుల్లో ఉండాలి. ఆయన మహాత్ముడు, ఈ దేశానికి మహాత్ముడు ఆయన. నేను నో డౌట్ ఐ డిఫర్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ సెవరల్ ఆస్పెక్ట్స్. కానీ ఇక్కడ వ్యక్తులుగా అసలు మోడీ గారికి అది మరి ఆయన ఏదో టెస్ట్ చేయించాలి, ఆయన మైండ్ ఏంటో టెస్ట్ చేయించాల్సిందే. ఏ పేరు కూడా ఎవరు కూడా నచ్చరు సార్ ఆయనకి. ఎవరు కూడా నచ్చరు ఆయనకి. వాజ్పేయి మీరు బీజేపీలో నేను మోడీ గారు అనాలే. కూర్చోండి. మీరు ఇంకా చాలా మాటలు అన్నారు, ఇంకా చాలా మాటలు అన్నారు. ప్లీజ్ కూర్చోండి సార్. అయితే సార్ ఇక్కడ ఈ పేరు మార్చడం అనేది మీరు అరిస్తే కుదరదు సార్, మీరు అరిస్తే కుదరదు. అరే వినండి, ఇలా మళ్ళీ మీరు చెప్పండి, మీరు మళ్ళీ మాట్లాడుకోండి. మీకు అవకాశం ఇస్తే చెప్పండి సార్. ఇప్పుడు వారు అనే మాటలు, వారైతే ఎన్ని మాటలైనా అంటారండి, అంటారు. ఆయన ఫిరోజ్ గాంధీ, గాంధీ కాడు, ఇటువంటి ఎన్నైనా అంటారు సార్ వీళ్ళు.